మద్యం మత్తులో వాహనం నడిపిన ఇద్దరు యువకులు సదరు విద్యార్థిని దారుణంగా ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనతో షాక్ అయిన స్థానికులు వెంటనే బాధిత వైద్య విద్యార్థిని ఆమెను రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రిలో చేర్పించారు. రాజమండ్రిలో పగలు రాత్రి తేడా లేకుండా మత్తులో యువత అరాచకానికి పాల్పడుతుంది. మద్యం, డ్రగ్స్ సేవించి అతివేగంగా వాహనాలు నడపడం, చిన్న చిన్న కారణాలకే విచక్షణ కోల్పోయి దౌర్జన్యాలకు పాల్పడడం, చట్టం పట్ల భయం లేకపోవడం, బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఇటీవల కాలంలో పెచ్చిమీరిపోతుందనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ అధికారులు సమావేశాలు నిర్వహించి యువతలో చైతన్యం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా లేవని పలువురు వాపోతున్నారు. రాజమండ్రిలో ఇటీవల చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలు నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మద్యం మత్తులో అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల అమాయకులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు జీవితాంతం వికలాంగులుగా మిగిలిపోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పూర్తిగా విస్మరించి మద్యం సేవించిన స్థితిలో రోడ్లపై ఉన్మాదంగా వాహనాలు నడపడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. అయినప్పటికీ కొందరు యువకులు తమ నిర్లక్ష్యంతో ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కన్నీరు, ఒక తల్లి ఆవేదన, ఒక కుటుంబం భవిష్యత్తు చీకట్లో కలిసిపోతుందనే విషయాన్ని గుర్తించుకోవాల్సిన ప్రాథమిక అవగాహన కూడా లేకుండా యువత రోడ్లపై రక్త చరిత్రను లిఖించే పనిలో నిమగ్నం కావడం నిజంగా వ్యవస్థల పనితీరును సవాల్ చేస్తున్న విధంగా ఉంది. కేవలం కొన్ని నిమిషాల నిర్లక్ష్యం అనేక కుటుంబ జీవితాలను శాశ్వతంగా మార్చేస్తుంది. రాజమండ్రిలోని నామవరానికి చెందిన ఇద్దరు యువకులు తప్పతాగి సినిమా కోసం ప్రసాద్ ఆదిత్య మాల్కు వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. ఫోన్లు తీసుకుని వెనక్కి పంపడంతో మాల్ సిబ్బందిపై పెరిగిన కోపంతో బయటకు వచ్చి అతివేగంగా కారు నడుపుతుండగా పక్కన ఉన్న వ్యక్తి వారించినా వినకుండా రెచ్చిపోయాడు. భయంతో పక్క వ్యక్తి కారు నుంచి దూకేగా డ్రైవింగ్ చేస్తున్న యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వైద్య విద్యార్థినిపైకి కారును దూసుకెళ్లాడు. కింద పడిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాపాయం నుంచి తప్పించాల్సిన తాగుబోతూ కనికరం లేకుండా కారు మరోసారి అమ్మపై నుంచి పోనిచ్చి అదృశ్యమయ్యాడు. బాధితురాలిని స్వతంత్ర ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఐసీయూలో బ్రెయిన్ డెడ్ కండిషన్లో ఉంది. ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంది. రోడ్లపై అక్రమంగా పార్కింగ్ చేసే వాహనాలపై ఉక్కుపాదం మోపాల్సి ఉంది. రద్దీ ప్రాంతాలను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించే దిశగా చర్యలు ప్రారంభం కావాలి. రహదారులపై వాహనాల పార్కింగ్ను క్రమబద్ధీకరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంది. వాణిజ్య ప్రాంతాల్లో పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫుట్పాత్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆక్రమణలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రమాదాలకు కారణమవుతున్న యూటర్న్ల వద్ద కొత్త డివైడర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ నియంత్రణ, పాదచారుల సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు సంబంధిత శాఖల మధ్య ఇప్పటి వరకు సమన్వయం లోపించిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రజలు నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, రేసింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తేనే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్టపడుతుందని అభిప్రాయపడుతున్నారు.